యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఏఐ చేయలేని పనుల్లో ఈ మదర్ టంగ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ వీటికి సంబంధించి ఏఐ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడింగ్ స్కిల్స్ లేకపోతే సెన్సార్స్ మనకు ఈ డ్రైవర్ లేని కార్లు వస్తాయి కానీ, మనకు ఈ ఎమోషన్స్‌కి లేకపోతే ఫీలింగ్స్‌కి సంబంధించి ఏఐ పనులు చేయలేదు. సో మనకు ఫ్యూచర్‌లో మనకు ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఫ్యూచర్‌లో మన కెరీర్ బాగుండాలంటే మనం ప్రధానంగా మూడింటిపైన దృష్టి పెట్టాలి. ఒకటి, ఏఐని సృష్టించడం. అంటే ఏఐ ఎలా పనిచేస్తుంది, లేకపోతే ఏఐ పనిచేసే ఏఐని టూల్స్ని మనం సృష్టించగలగాలి ఒకటి. లేకపోతే ఏఐని సమర్థవంతంగా వాడుకోగలగాలి. మూడోది, ఏఐ చేయలేని పనులు చేయగలగాలి. ఈ మూడు కాకుండా మనం ఏఐని ఏదో పైగా వాడుకోవడం, లేకపోతే రొటీన్ టాస్కులు చేసుకుంటూ ఉంటే మనకు ఫ్యూచర్లో కెరీర్లో ఉద్యోగ అవకాశాలు అవి సన్నగిల్లిపోతాయి. సో ఏఐని వాడుకోవాలి, ఏఐని ఆప్టిమల్ యూజ్ చేసుకోవాలి, ఏఐని యూజ్ చేసి బిజినెస్ని ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. జనరల్గా ఇంతకుముందు నేను పలానా కోర్సు డిగ్రీ చదివేశాను, నాకు జాబ్ వచ్చేస్తుంది అంటే ఇకపై కుదరదు. ఈవెన్ జాబే కాదు, జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మనకు లక్షల లే ఆఫ్స్ చూస్తున్నాం. ఈ లే ఆఫ్స్కి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళల్లో ఈ రోజుకి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం. సో మనము కెరియర్లో లేకపోతే ఉద్యోగపరంగా జీవితంలో నిరంతరం మనం స్కిల్స్ని అప్డేట్ చేసుకోకపోతే ఇప్పుడున్న కాలంలో మనము మనుగడ సాగించడం కష్టం. థ్యాంక్ యూ అండి.